ఓకే కుమారి గారు రెడీయా? రెడీ మేడం. ఏమంట చేయబోతున్నారు? దబ్బకాయ పులిహోర, హెల్దీ ఐటమ్. పులిహోర హెల్దీ గురించి తెలీదు, బట్ దెన్ టేస్టీ. టేస్టీ అండ్ హెల్దీ, చాలా టేస్టీ. అండ్ దబ్బకాయతో చాలా బాగుంటది కదా. నిమ్మకాయ చింతపండు అనేది కామన్, ఇది రేర్ అన్నమాట. ఇది రేర్ దబ్బకాయతో చేసుకోవడం. సరే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే ఓకే, దబ్బకాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దబ్బకాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దబ్బకాయ 1, బియ్యం 1 కప్పు, వేరుశనగ పలుకులు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, శనగపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. కుమారి గారు రెడీయా? రెడీ మేడం. స్టార్ట్ చేద్దామా? ఓకే, పాన్ లో తాలింపుకి ఆయిల్ వేసుకున్నాం కొంచెం. నెక్స్ట్ తాలింపు గింజలు. తాలింపు గింజలు మెయిన్ పులిహోర అంటేనే తాలింపు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు మొత్తం తాలింపు గింజలు. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ ఎండుమిర్చి. నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కలుపుకోండి. నెక్స్ట్ ఇంగువ అండి, పులిహోరకి మెయిన్ ఇంగువ. ఇంగువ. సో ఇంగువ వేయగానే ఓకే, సో వీళ్ళ ఇంట్లో వంట మొదలైంది అని తెలుస్తుంది. నెక్స్ట్ చిటికెడు పసుపు. నెక్స్ట్ రైస్, అవి లాస్ట్ సపరేట్ గా వేయించి వేద్దాం. రైస్ అయినా ఇంకా దబ్బపండు ఎక్కడుంది ఇక్కడ? దబ్బపండు రసం తీసేసాను. ఓ రసం ఆల్రెడీ రసం తీసేసి తీసుకొచ్చాను నేను. సో ఇటు సైడ్ వేరుశెనగ గుళ్ళు వేయించుకుంటాను. వేయించుతాను. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆపేనా? ఆఫ్ చేసి తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని పెట్టేసుకున్నాం. నేనైనా వేయి కొంచెం ఆయిల్ వేసి చూడండి, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, వేరుశెనగ గుండ్లు, కొంచెం ఆఫ్ అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేద్దాం. ఇందులోనే జీడిపప్పు వేసేయచ్చు. ఫస్ట్ ఇవి కొంచెం వేగని వెంటనే వేగిపోతాయి కాబట్టి ముందు వేసుకోవాలి. అవి వేసుకోవాలి. మరి దబ్బపండు రసం ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత లాస్ట్ కొంచెం ఇది చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే చేదు అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి మీరు కుమారి గారు? నేను టీచర్ గా వర్క్ చేస్తాను. టీచర్ గా చేసేదాన్ని, ప్రెసెంట్ డ్రాప్ అయ్యాను. బిఫోర్ టీచర్ ప్రెసెంట్ డ్రాప్ అయ్యాను. షాప్ లో ఉంటుంది వాళ్ళ ఆయనకి హెల్ప్. మాది బిజినెస్ అన్నమాట. మా వారు బిజినెస్ చేస్తారు. షాప్ లో కూడా ఉంటూ ఉంటాను. ఒక్కసారి మా కొలీగ్స్ అందరికి హాయ్ చెప్పండి. రిక్వెస్ట్ మా కొలీగ్స్ అందరికి. సో మీ కొలీగ్స్ అందరికి నా వైపు నుంచి పెద్ద హాయ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వెల్కమ్. మీరు అలా మేడం మేడం అనకండి, తేజ అని పిలవండి ప్రేమగా. సో ఇప్పుడు ఇవి కొంచెం వేగాక యాడ్ చేసేయండి. డైలీ టెంపుల్ కి వెళ్తాము. పద్మావతి శ్రీనివాస భజన మండలి ఉంది మాకు బట్టిప్రోల్లో. బట్టిప్రోలు అది తిరుమల తిరుపతి దేవస్థానం తరపు అనమాట. అన్ని బాగా పాటలు అన్ని చేస్తూ ఉంటాం. పాడుతూ ఉంటారు. కొంచెం బాగా దైవ భక్తి ఎక్కువ అనమాట. రైట్. అలా కింద పెడతాం. ఒక నిమిషం దీంట్లో వేసేయండి. పాట పాడుతూ చేస్తారా? ఏం చేస్తారు పాట పాడుతూ? వంటలా? ఇప్పుడు కూడా పాడుతుందా? పాడతారా అండి? పాడండి. పాట పాడమంటారా? ఓ తప్పకుండా. నేను వేయించేస్తూ ఉంటా, తర్వాత దాంట్లోకి వేసేస్తా. ఆ లోపు మీరు పాడండి. శరణు శరణయ్యా, శరణు శరణయ్యా, శరణు శ్రీ వెంకటనాయక, శరణు శ్రీ పురుషోత్తమ, శరణు శ్రీ వెంకటనాయక, శరణు శ్రీ పురుషోత్తమ, శరణు శ్రీధర గరుడవాన, శరణు వెంకటనాయక.
వెంకటనాయక శరణు శరణయ్యా శరణు శరణయ్యా శరణు శరణయ్యా శరణు శరణయ్యా. చాలా బాగుంది, బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మేడం. మీరు అలా పాడుతూ ఉంటే నేను పల్లీలు జీడిపప్పు వేయించి ఇందులో కలిపేశాను. Thank ఓకే, సో మీరే చెప్పారు కదా కలపమని, నేనేం కలపలేదు. ఓకే థ్యాంక్ యూ. హెల్ప్ చేశాను నేను. నాకు హెల్ప్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. యా, ఇప్పుడు దబ్బపండు నెక్స్ట్ ఇక దబ్బపండు రసం యాడ్ చేసుకోవడమే. ఇందులో ఉప్పు వేశాను. దీనిలో ఫస్ట్ రసం తీసేసి ఉప్పు వేసి పసుపు వేసి ఉంటే ఏమి పాడవకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి దబ్బపండు రసం తీసి పెట్టారు, అది కూడా ఇందులో కలిపేశారు. నెక్స్ట్ ఏంటి సర్వ్ చేద్దామా? ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసేసి ఓకే, ఎనఫ్. సర్వ్ చేసేద్దామా అండి? ఓకే. సో ఏంటండి ఏదో కార్వింగ్ కనిపిస్తుంది? ఉల్లిపాయతో ఫ్లవర్ అండి ఇందులో. ఉల్లిపాయతో ఫ్లవర్. ఆహా, ఓకే. పులిహోర అంటేనే మిర్చి ఉంటే చాలా బాగుంటుంది. బాగుంటుంది. నెక్స్ట్, వావ్, ఫ్లవర్ మీరే చేశారా? యా, బాగుందండి. థ్యాంక్ యూ. ఇదేంటి పెసలేంటి? పెసలు మొలకలండి, హెల్దీగా ఉంటుందని బాడీ. దాని మీద వేసేస్తారా ఇప్పుడు? వేయం చుట్టూ చుట్టూ ఊరికే లుక్ కోసం. చుట్టూ లుక్ కోసం. ఓకే ఎనఫ్. ఓకే ఓకే. సో వేడి వేడిగా దబ్బకాయ పులిహోర రెడీ. టేస్ట్ చూడిపోయే ముందు ఈ పులిహోర తయారీ విధానం మరోసారి చేసేద్దాం. దబ్బకాయ పులిహోర తయారు చేసుకునే విధానం. ముందుగా దబ్బకాయ రసం సిద్ధం చేసుకోవాలి. బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, పసుపు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి దబ్బకాయ రసం వేసి వేయించిన జీడిపప్పు, వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దబ్బకాయ పులిహోర రెడీ.